సో జనరల్‌గా యాక్నే గాని, పింపుల్స్ గాని మనము ఫేస్ మీద కాకుండా చాలా మందికి బ్యాక్ సైడ్ వస్తది. అండ్ కొంతమందికి ఇదంతా గూడా వస్తది. వాటికి గూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? లేపోతే టాబ్లెట్స్, క్రీమ్స్ ఇట్లాంటివేమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు టాబ్లెట్స్ అనుకోండి. టాబ్లెట్స్ ఆర్ గివెన్ ఇన్ ద టెర్మినల్ స్టేజ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను గదా! లైక్ వెరీ సివియర్ స్టేజ్ పుస్టి అట్లా మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. బాగా పసొస్తుందన్నప్పుడు టాబ్లెట్స్‌కి ఇవ్వాలి ప్రామినెన్స్. అంటిల్ అండ్ అన్‌లెస్ బేసిక్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ఆయింట్‌మెంట్స్ తోటి, ఫేస్ వాషెస్ తోటి తగ్గుతుంది. యాహ్! సో ఏదైనా గూడా అంటే మీరన్నట్టు ఇన్ని మీరిందాక అన్నట్టుగా ఆ! మనం ఈ బాడీ వాషెస్‌లో గూడా లేదంటే మనం యూజ్ చేసే క్రీమ్స్‌లో గూడా ఈ బ్యాక్ యాక్నే అనుకోండి. హ్మ్. వి కెన్ వర్క్ ఆన్ థట్ ఆల్సో. సో ఏదైనా గూడా ఇనీషియల్ స్టేజ్‌లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అది యెస్. ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవుతది. తొందరగా రిజల్ట్ ఉంటది. అలా గాకుండా తగ్గుతదనో లేకపోతే మార్కెట్‌లో దొరికే క్రీమ్స్ అన్నీ వాడితేనో ప్రాబ్లమ్ ఎక్కువ అవుతది. మేబీ ఇంకా అది ఇంకా ఇంకా ఎలాంటి స్టబ్బర్న్ అవుతదండి. ఆ! అంటే ఎక్కువ అవ్వడం దానికంటే కూడా స్టబ్బర్న్ అయిపోతాయి. అంటే పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇనీషియల్ స్టేజ్‌లో వదిలిపెట్టేస్తారు. తగ్గుతుందిలే వదిలేసేయండి అని. అదేమవుద్దంటే ఇంకా స్టబ్బర్న్‌గా మారిపోయి ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్మెంట్‌కొస్తారో మనం అప్పుడు 2 సెషన్స్‌లో మనం ఇనీషియల్‌గా తగ్గించగలిగే స్టేజ్‌లో ఉండేది కాస్త ఓ 4, 5 సెషన్స్ పడతాయి. అంత స్టబ్బర్న్ అయిపోతుంది స్కిన్‌లో కలిసిపోయి. సో, అంత స్ట్రాంగ్‌గా వెళ్ళిపోతుంది. సో, అందుకనే ఇట్స్ బెటర్ టు బీ ప్రికాషియస్. అండ్ ఇన్ కేస్ ఏదన్నా వస్తుంది అనుకుంటే ఇనిషియల్‌గా బేసిక్‌గా స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేసుకుంటూ ఏదన్నా ఇఫ్ యూ సంథింగ్ ఇస్ వరింగ్ అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే గనక ఈస్థెటిక్స్ అనేవి బావుంటాయి.